ఆఫ్కోర్స్ ఇంద్రగన్ గారి సినిమా క్యాట్ అడగకుండా చేసేయాలి, దర్శి గారి సినిమా డేట్స్ అడగకుండా చేసేయాలి, అలాగే శివలంక గారి ప్రసాద్ సినిమా మాత్రం జస్ట్ కళ్ళు మూసుకుని చేసేయాలి అంతే. బికాస్ ఫెంటాస్టిక్ రన్ అండ్ నేను ఫిక్స్ అయి చెప్తున్నా, ఇంద్రగన్ గారి సినిమా అంటే క్యాట్ అడగకుండా చేసేయాలి. మీరే కదా సార్ చెప్పింది, అది కన్ఫర్మ్. అంటే ఎలాగో చెప్తున్నా కాబట్టి ఈ ఫ్లోలో ఫస్ట్ ఒక 3 ఫినిష్ చేస్తా. దర్శి గారి సినిమా అంటే డేట్స్ అడగకుండా ఇచ్చేయాలి. ఎందుకంటే ఆయనకున్న జడ్జిమెంట్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వేరే లెవెల్. అంటే అప్పుడు ఎప్పుడో 90s అమీర్ ఖాన్కి ఉండేది. అండ్ జెన్యున్లీ చెప్తున్నా, ఇందులో ఏమాత్రం సర్కాజం లేదు, దిల్సే చెప్తున్నా. అంటే బికాస్ హీఈస్ డూయింగ్ మల్టిపుల్ మూవీస్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు జడ్జ్ ఎ స్క్రిప్ట్. అండ్ ఐమ్ షూర్ రోజు కానీ ఒక 7 to 8 నరేషన్స్ తింటుంటాడు, ఆ విషయం నాకు తెలుసు. ఆ అన్ని నరేషన్స్లో ఈ సినిమాలు చేసుకుంటూ జోన్ అవుట్ అయిపోతూ మధ్యలో ఇన్ని స్క్రిప్ట్లీ కరెక్ట్ జడ్జిమెంట్ తీసుకొని చేయడం అంటే మామూలు విషయం కాదు. రియలీ ఐఎమ్ హ్యాపీ ఇట్స్ వర్కింగ్ ఫర్ యూ డార్లింగ్. ఓకే. అయ్యయ్యో, ఇక్కడేమంటున్నాడు హగ్ పాపము. హగ్గుతో పాటు కిస్ కూడా. అదేంటి? ఓకే అంటే ఎవరు తీస్తున్నారు అనుకో, ఎవరు తీయట్లే. ఓకే, ఇలా నిల్చున్నప్పుడు తీయచ్చుగా, ఎంతసేపు వెయిట్ చేస్తుంటే. అదేంటి ఇప్పుడు ఎవరో తీయట్లేదు ఫోటో వీళ్ళు కూడా అంటే రూపకే పెడుతున్నారు కెమెరా. ఏంటి అందంగా ఉన్నావు, అంత అందంగా ఉన్నావు ఇవాళ. అబ్బో, ఓహో మీ టీమా? ఓ తెచ్చుకున్నారు. నువ్వు క్యారియన్ కూర్చో. అండ్ అలాగే ఇప్పుడు ఆఫ్కోర్స్